హాయ్ హలో ఎవ్రీవన్ అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇది 29 జూన్ బ్లాగ్ అండి. గ్యాస్ స్టవ్ ఏంటి అలా ఉంది, శుభ్రం చేసుకోవా, ఈ కామెంట్స్ ప్లీజ్ పెట్టొద్దు. అస్సలు ఖాళీ ఉండట్లేదండి. నేను ఇంట్లో వంట చేశానా, ఒక ముద్ద తిన్నామా, ఇంట్లో పని పూర్తి చేసుకుని మళ్ళీ ఆ కొత్త ఇంటి దగ్గరికి వెళ్ళామా, ఇలాగే సరిపోతుందండి మాకు రోజైతేని. ఇంకా ఈ రోజైతే పిల్లలిద్దరిని స్కూల్కి పంపించేసి త్వరగా ఎడిటింగ్ వర్క్ పూర్తి చేసుకుని అప్పుడు కొత్త ఇంటి దగ్గరికి అయితే వెళ్దామనేసి అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంకా ఎడిట్ చేసిన వ్లాగ్స్ అన్నీ అయిపోయినాయండి. కొత్త ఇంటి దగ్గరికి చూస్తే ఏదో ఒక పని అయితే పడుతుంది మాకు. సో కంపల్సరీ వెళ్ళాల్సి వస్తుందన్నమాట. అసలు ఇది నేను చాలా ఎంజాయ్ చేస్తూ చేసుకోవాల్సిన ఒక పెద్ద డ్రీమ్ ఫంక్షన్ అనమాట. బట్ ఇది అంత హ్యాపీగా అయితే నాకు జరగట్లేదు. రేపు వ్లాగ్లో నేను మా వారు కూర్చొని అసలు ఏమైంది అన్నీ మీకు వివరంగా చెప్తాను. మేబీ ఇది మీకు అలవాటైన ప్రాబ్లం అయి ఉండొచ్చు. బట్ నా లైఫ్లోకి ఇది ఫస్ట్ టైం కొత్తగా వచ్చింది కాబట్టి నాకు ఇది కొంచెం బాధాకరంగా అయితే ఉందన్నమాట. సో నైట్ నిద్ర లేదు, బెంగగా ఉంది, చాలా బాధ వస్తుంది. ఎందుకు నా లైఫ్లోనే ప్రతీది హ్యాపీనెస్ లేకుండా ఇలా బాధ పెడుతూ నా లైఫ్లోనే ఎందుకు ఇలా జరుగుతుంది, నా లైఫ్ మంచిది కాదా, నేను నా హస్బెండ్ లైఫ్లోకి రావడం వల్ల నా శని తనకు కూడా తగిలేసి తను కూడా బాధపడుతున్నారా, ఇలా రకరకాల ఆలోచనలు నా బుర్రని తినేస్తున్నాయండి. ఇంకా నేను నిన్న నైట్ పడుకున్నప్పుడు వేరుశనగుళ్ళు వేపించేసుకున్నాను. ఎందుకంటే మార్నింగే పిల్లలకి స్కూల్ ఉంటుంది, పొద్దుటే అవ్వట్లేదు అని చెప్పి నైట్ వేరుశనగుళ్ళు వేపించాను అనమాట. మార్నింగ్ లేవంగానే ఫస్ట్ అయితే బియ్యం కడిగి స్టవ్ మీద పెట్టేశానండి. మరొక పక్కనేమో మా వారి కోసం టీ అయితే పెట్టాను. ఇవి రెడీ అయ్యే లోపల నేను వేరుశనగుళ్ళు చట్నీ అయితే చేద్దాము అనేసి మిక్సీ జార్లో అయితే వేసుకున్నానండి. ఇప్పుడైతే చట్నీ చేస్తున్నాను. ఈరోజు ఈ వ్లాగ్ అయితే మిస్ చేయకుండా చూడండి. నిన్న మా హస్బెండ్ నాకు కళ్ళజోడు అయితే తీసుకున్నారు. 2 కళ్ళజోళ్ళు అయితే కొనుక్కున్నానండి, స్పెట్స్. సో అవి బాగున్నాయా లేదా, నా సెలక్షన్ ఎలా ఉంది అన్నది మీరు కామెంట్స్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా చాలామంది అయితే నన్ను ఈ అగరో మిక్సర్ గ్రైండర్ ఎలా ఉంది, దీని కాస్ట్ ఎంత, బాగా పనిచేస్తుందా అని ఇలా చాలామంది అడుగుతున్నారండి ఈ మధ్యకాలంలోని. ఈ మిక్సర్ గ్రైండర్ చాలా బాగుంటుందండి. ఎంత హెవీ లోడ్ అయినా ఇది మోస్తుందనమాట. మనము ఏదైనా చక్కగా మిక్సీ పట్టుకోవచ్చు. బాగుందండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇది కూడా ట్యాగ్ చేస్తాను, మర్చిపోతున్నాను. ట్యాగ్ చేస్తాను అంటాను కానీ మర్చిపోతూ ఉంటాను నేను. సో స్టవ్ మీద అయితే పాలు పెట్టేశానండి. టీ అయితే మరిగిపోయింది. ఇంకా మా వారికి అయితే టీని వడపోసేసి అయితే ఇస్తున్నాను అనమాట. ఈ టీ మానేస్తాను అంటారు, మానలేరు, తాగుతూనే ఉంటారు. మళ్ళీ తాగిన తర్వాత టీ ఎక్కువ తాగేస్తున్నాను అని మళ్ళీ ఫీల్ అవుతూ ఉంటారండి. తాగడం ఎందుకు, ఫీల్ అవ్వడం ఎందుకు అని అనుకుంటాను నేను. సో ఇంకా ఆయనకి టీ అయితే ఇచ్చేసి వచ్చేసాను. ఈ లోపల రైస్ స్టవ్ మీద పెట్టాను కదండి, రైస్ అయితే ఉడికిపోయింది. అన్నం అయితే వార్చేస్తున్నాను. నీ వాయిస్ చాలా స్లో వస్తుంది భవాని అని 2-3 కామెంట్ అయితే చేస్తున్నారండి. మీరు కొంచెం మీ వాల్యూమ్ లో ఉండొచ్చేమో చెక్ చేసుకోండి, లేదా ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వినండి. వాయిస్ మరి స్లోగా రావడానికి రీజన్ ఏంటో తెలియదు. అండ్ ఈరోజు నేను థైరాయిడ్ టెస్ట్ ఒకటి వెళ్ళాలండి. నాకు థైరాయిడ్ లెవెల్స్ ఒకటి ఎక్కువైపోయినట్టున్నాయి. అవి కూడా చెక్ చేయించుకోమని డాక్టర్ అయితే చెప్పారు. థైరాయిడ్ ట్యాబ్లెట్లు అయిపోయినాయి అని వెళ్తే 6 మంత్స్ అయింది కదా, ఒకసారి థైరాయిడ్ టెస్ట్ అయితే చేయించుకోండి అని చెప్పారనమాట. సో పిల్లలిద్దరిని స్కూల్కి పంపించేసి వెంటనే థైరాయిడ్ టెస్ట్కి అయితే వెళ్తానండి. ఇంకా ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ వేస్తానండి. నిన్న వ్లాగ్లో మీరు చూసారు కదా, ఇడ్లీ పిండి అయితే రుబ్బుకున్నాను. కొంచెం పిండి అయితే బయట పెట్టుకుని మిగతా పిండి మొత్తాన్ని నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను అనమాట. పిండి చాలా చిక్కగా ఉన్నట్టు అనిపించిందండి. సో దీంట్లోకి కొంచెం నీళ్ళు అయితే మిక్స్ చేసుకుంటూ పిండి అయితే కలిపేసుకున్నాను. ఈరోజు ఇడ్లీలు చాలా బాగా వచ్చాయండి, టేస్టీగా చాలా మెత్తగా అయితే వచ్చాయన్నమాట. ఇడ్లీలు అయితే పిల్లలు మా హస్బెండ్ చాలా ఇష్టంగా తిన్నారు. నేను ఇవన్నీ పనులు అయ్యాక తాయి తీగి ఎప్పుడు తిన్నానండి, చల్లగా అయిపోయినాయి. నాకు అస్సలు తినబుద్ధి కాదనమాట. సో నాకు అనిపిస్తుంది మా అమ్మ దగ్గర ఉన్నప్పుడు వేడివేడిగా తినొచ్చు కదా అనేసి. ఇక్కడైతే వీళ్ళందరికీ వేడిగా నేను పెడతాను కానీ నేను ఇడ్లీ తినేసరికి వేడే ఉండదు. ఇంకా ఇడ్లీలు అయితే వేస్తున్నానండి. ఫ్రీక్వెంట్గా వచ్చే కామెంట్ అయితే చెప్తానండి. ఇండివిజువల్ హౌసే తీసుకోవచ్చు కదా భవాని, 1 CR పైన పెట్టేశారు కదా, ఇండివిజువల్ హౌస్ అయితే మీకు బాగుండేది, మీకు నచ్చినట్టు కట్టుకుందరు కదా అనేసి అడుగుతున్నారండి. ఇండివిజువల్ హౌస్ తీసుకోవాలి అంటే మనకి 1 crore చాలా దూరం వెళ్తే వచ్చేస్తున్నాయండి. కోంపల్లి లేదు అంటే మనము ఉప్పల్కి లోపల గంట వెళ్తుంటే G+1 90 lakhsకే వస్తుందండి. అవి కూడా చూసాం మేము. అయితే అది తీసుకోకపోవడానికి రీజన్ ఏంటి అంటే
మా హస్బెండు అవుట్ ఆఫ్ స్టేషన్స్కి డ్యూటీస్కి వెళ్తూ ఉంటారు కదండి. ఇండివిజువల్ హౌస్ అయితే నేను ఒక్కదాన్నే ఉండాల్సి వస్తుంది పిల్లల్ని వేసుకుని. దొంగల భయం ఎక్కువ ఉంటుందన్నమాట. సో అలా దొంగలు పడతారేమో అని మా హస్బెండ్ భయపడి ఇండివిజువల్ హౌస్ అస్సలు వద్దు, మనం అపార్ట్మెంట్లోకే వెళ్దాము, సెక్యూరిటీ ఉంటుంది, సపోజ్ నేను లేకపోయినా ఇరుగు పొరుగున ఫ్లాట్స్ ఉంటాయి కాబట్టి నీకు భయం ఉండదు అని చెప్పి మా వారు అపార్ట్మెంటే తీసుకోవాలి అనేసి డిసైడ్ అయ్యారనమాట. లేకపోతే నాకు గేటెడ్ కమ్యూనిటీలో విల్లా టైప్లో, అది కూడా డూప్లెక్స్ విల్లా తీసుకోవాలని ఎప్పటి నుంచో కోరికండి. బట్ ఏంటంటే అవి తీసుకోవాలి అంటే మనం చాలా దూరం వెళ్ళాలి. 1, 2 ఆ విల్లాల కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. 2 crores 3 crores పెట్టాలి. ఇంకొకటి 3 మాకు ఇదే ఈ దొంగల భయం అయి ఉంటాయి కదండి. విల్లాలో కొనలేము, బయట విడిగా కొందాము అంటే దొంగల భయం ఉంటుంది అనేసి మా వారు అస్సలు ఇండివిజువల్ హౌస్కి ఇంట్రెస్ట్ చూపించలేదనమాట. ఇదే మెయిన్ రీజన్ అండి. మా అమ్మ ఇప్పటికీ ఫోన్లో చాలా ఫీల్ అవుతూ ఉంటుంది. ఎందుకమ్మా అపార్ట్మెంట్ కొనుక్కున్నారు, అదే రేటుతో నువ్వు ఏమన్నా చిన్నది స్థలమైనా కొనుక్కుని ఇల్లు కట్టుకున్నావు కాదు, లేకపోతే భూమి మీద ఉన్న ఇల్లు కొనుక్కున్నావు కాదు, ఈ గాల్లో పేకల మేడలాగా ఇలాగా ఇది కొనుక్కున్నావేంటి అని ఇలా అంటూ ఉంటుంది అనమాట మా అమ్మ. బట్ నాకైతే నాకు ఏదైనా పర్వాలేదు, ఒక ఇల్లు ఉంటే చాలు అని అనుకున్నాను అంతేనండి. ఇల్లు అయితే అనుకున్నట్టుగానే కొనేసుకున్నాము. అప్పు చేసో సొప్పు చేసో అన్నట్టు అప్పులతోటే కొనేసాము. ఈ అప్పులన్నీ తీరడానికి షానుకి 34 years వచ్చాక, అంటే అప్పటికి నా షానుకి పెళ్ళైపోయి పిల్లలు పుట్టేసి నా షాను కూడా ఇల్లు కొనేసుకుంటుందేమోనండి. అప్పటికి ఇవన్నీ తీరుతాయి. ఇల్లు అయితే కొనేసాం, కానీ చూడాలి ముందు ముందు ఎలా ఉండబోతుంది లైఫ్ అన్నది. ఎందుకంటే 2-3 days నుంచి వచ్చిన ప్రాబ్లమ్స్ అంత భయం పుట్టించాయి. టైం 9 o'clock అయ్యిందండి. పిల్లలిద్దరినీ స్కూల్కి పంపించేశాక నేను టిఫిన్ అయితే తినేసి రెడీ అయిపోయాను. ఇంకా పిల్లలకి ఈరోజు నేను కూర అయితే ఏమి వండలేదండి. ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేసి బాక్స్ పెట్టేశాను. ఇప్పుడు ఇంకా మా కోసము బంగాళదుంపలు అయితే కట్ చేశానండి. బంగాళదుంపలు ఫ్రై అయితే పెట్టుకోవాలి. అయితే ఇప్పుడు నాకు కొంచెం బయటకు వెళ్ళే పని ఉందండి. నా ఈ థైరాయిడ్ ట్యాబ్లెట్స్ అయిపోతున్నాయి అనమాట. డాక్టరు 6 months అయిపోయింది థైరాయిడ్ టెస్ట్ చేయించుకుని కదా, ఒకసారి టెస్ట్ చేయించుకుని ఆ వాల్యూస్ బట్టి నెక్స్ట్ థైరాయిడ్ ట్యాబ్లెట్లు తీసుకుందరు కానీ అన్నారు. ఇంకా అందుకనేసి థైరాయిడ్ టెస్ట్ కోసం బ్లడ్ ఇవ్వడానికి అయితే వెళ్తున్నానండి. అలాగ అటు నుంచి డీమార్ట్కి వెళ్ళే పని ఉంది. ఇంకా కొత్త ఇంట్లోకి మొన్న బాత్రూమ్ కడిగే బ్రషెస్ అవి కొనలేదని చెప్పాను కదా, కొనుక్కుని ఇంటికైతే వచ్చేస్తాము. ఇంటికి వచ్చేసరికి 10 అవుతుంది. వచ్చిన తర్వాత కూర వండేసి అప్పుడు నేను ఎడిటింగ్ పని స్టార్ట్ చేస్తాను. విజా డయాగ్నోస్టిక్కి వెళ్ళి బ్లడ్ అయితే ఇచ్చి వచ్చేసానండి. తర్వాత వస్తూ డీమార్ట్కి అయితే వెళ్ళాము. డీమార్ట్కి వెళ్ళి 15 లీటర్ల ఆయిల్ డబ్బా తీసుకున్నాము. తర్వాత ఈ బ్రష్ తీసుకున్నాము. సో ఇప్పుడే ఇంటికి వచ్చాము. టైం 10 అవుతుందండి. మా వారైతే ఆఫీస్కి బయలుదేరుతున్నారు. బాయ్ శ్రీవారు, పోయి తాళం ఇచ్చేసిల్లు. ఇదిలా తీయి. సరిపోయింది సంబరం. బయటనా మా వారైతే ఆఫీస్కి వెళ్ళిపోయారండి. నేను బంగాళదుంప ఫ్రై పెట్టాలి, తాయితీగా పెడతాను. ఫస్ట్ అయితే కంప్లీట్ చేయాల్సిన వర్క్ చాలా ఉంది. త్వరగా వర్క్ అయితే పూర్తి చేసేస్తాను. టైం కరెక్ట్గా 10:20 అవుతుందండి. 12 లోపల ఎడిటింగ్ వర్క్ అయితే పూర్తి చేసేయాలి అనుకుంటున్నాను. ఎడిటింగ్ వర్క్ 11:30 లోపల పూర్తి చేసేసానండి. తర్వాత ఇంకా వాయిస్ ఓవర్లు ఇవ్వాలి. ఈ లోపల ఎవరో రిలేటివ్స్కి కాల్ చేస్తుంటే వాళ్ళతో అయితే మాట్లాడుతూ ఈ వంట పని అయితే పూర్తి చేసేసానండి. తర్వాత మళ్ళీ మా వారు వచ్చే లోపల వాయిస్ ఓవర్లు అవి కూడా ఇచ్చేసుకున్నాను. మా వారు భోజనానికి 1:30 ఆ టైంకి వచ్చారన్నమాట. ఇంకా నేను తను కలిసి కూర్చొని భోజనం అయితే చేస్తున్నామండి. నిన్న నైట్ అయితే ములక్కాడ పులుసు అయితే ఉండిపోయింది. సో ఆ పులుసు అయితే వేడి చేసుకుని నేను ఈ బంగాళదుంప అది నంచుకుని భోజనం అయితే చేసేసానండి. థైరాయిడ్ టెస్ట్కి బ్లడ్ అయితే ఇచ్చొచ్చానని చెప్పాను కదా, నాకు థైరాయిడ్ వాల్యూస్ TSH ఇంక్రీజ్ అయితే అయిపోయిందండి. హాస్పిటల్కి వెళ్ళాలి. మరి అసలు ఖాళీ ఉండట్లేదు మా వారికి ఏంటి నాకేంటిని. ఏదో ఒక రోజు టైం చూసుకుని హాస్పిటల్కి అయితే వెళ్ళాలి. ఈరోజు నాకు ఎంత అదృష్టమో తెలుసాయండి. బందు మొత్తం పేరుకుపోయి కిందకి ఏలాడిపోయిందనమాట. ఏంటిది గుచ్చుకుపోతుంది అనేసి చెక్ చేసుకుంటే బొందు మొత్తం తెగిపోయి అయితే ఉంది. మీరు మళ్ళీ మెల్లో బందు వేసుకోలేదు ఏంటి అని అడుగుతారనేసి ముందే చెప్తున్నానండి. ఇదిగో చూడండి,
సడన్గా నా బంధు ఇలాగా పేరుకుపోయిందండి. ఇంకా పొట్టు లేదు. ఈరోజు ఇంక నేను చూసుకోకుండా ఉంచుకుని ఉంటే ఇది ఎక్కడోకుని పడిపోయేదనమాట. ఇది పడిందంటే ఇంక నేను ఏడుస్తూ కూర్చుందును. ఈ బంధు నాకు పెళ్ళప్పుడు మా అత్తయ్య వాళ్ళు పెట్టారండి ఇది. సో లాస్ట్ ఇయర్ మీకు గుర్తుందా లేదా, అప్పుడు కూడా నేను మీకు చెప్పాను నా బంధు పేరుకుపోతున్నట్టుగా అయిపోయింది, ఇప్పుడు కొత్తదైతే తీసుకోలేను అనేసి. అప్పుడు లలిత జ్యువెలర్స్కి వెళ్తే వాళ్ళు సెట్ చేసి ఇచ్చారనమాట. అప్పుడు ఇంత ఎక్కువగా ఊడిపోలేదు. ఇప్పుడు ఏకంగా అసలు పట్టు లేదండి, మొత్తం తెగిపోయినట్టు అయిపోయింది. సో ఇంక అందుకనేసి తీసేసాను. ఈ వీక్లో ఎప్పుడైనా వెళ్ళి అయితే ఇది రిపేర్ చేయించుకోవడం కానీ లేదా కొత్త బంధు ఏమన్నా ఇది ఇచ్చేసి కొత్త తీసుకోవడం కానీ చేస్తానండి. సడన్గా అయిపోయింది ఇలాగా. కనిపిస్తుందా? అసలు ఇంకా దీనికి బలం లేదు. ఇప్పుడు కొత్తది తీసుకుంటే కనుక ఇది ఇచ్చేసి నేను లాకెట్ ఉంటున్నాయి కదండి బందులు, ఆ లాకెట్ బంద్ అయితే తీసుకుంటాను. ఎప్పటి నుంచో అది కావాలి అనిపిస్తుంది నాకు. డబల్ చైన్ ఏం కాదు, సింగిల్ చైన్ విత్ లాకెట్ వస్తుంది కదా, సైడ్ లాకెట్, అది తీసుకుంటాను. మళ్ళీ ఇప్పుడు ఇది ఒక ఖర్చా అని అనిపిస్తుందండి. ఒకవేళ ఇది అతికిచ్చేస్తాము కొంతకాలం పనిచేస్తుంది అంటే ఇదే ఉంచేసుకుంటాను. ఇది అతికించడం కుదరదు అంటే కనుక అప్పుడు నేను కొత్తది తీసుకోవాలి, తప్పదు. ఇంకా మరి గృహప్రవేశానికి బంధు లేకపోతే ఎలాగా? నేను 2 డ్రెస్సులు ఫ్లిప్కార్ట్లో బుక్ చేసుకున్నానని చెప్పాను కదండి. షాను మన వాళ్ళకి కూడా 2 అయితే బుక్ చేశానమాట. అవి ఇప్పుడు డెలివరీ అయితే అయినాయండి. చాలా బాగుంది, మంచి క్వాలిటీలో ఉన్నాయండి. 280 రూపీస్ అలాగైతే పడిందనమాట. మనది ఇంకా తక్కువ కాస్టే పడిందండి, 260 ఎంత పడ్డట్టుంది. సో ఈ ఒకసారి ట్రై చేయండి అమ్మా, సరిపోతే రిటర్న్ పెడదాము, సరిపోతే ఉంచేసుకుందాము అని చెప్పాను. పిల్లలిద్దరికీ కరెక్ట్గా సరిపోయిందండి. చాలా బాగా అనిపించింది. మా షాని ఏమో చెల్లిదే బాగుంది, నాకు అలాంటిది ఎందుకు కొనలేదని ఏడుస్తుందండి. మా మను ఏమో ఆ లక్కదే నచ్చింది, నాకు అలాంటిది కావాలని అంటుంది అనమాట. ఏంటంటే మా మనుగడికి ఏజ్కి తగ్గ పిల్ల కాదండి. ఇప్పుడు దానికి 7 ఇయర్స్ అంటే నేను 5 ఇయర్స్ 3 ఇయర్స్లో తీసుకుంటాను డ్రెస్సెస్ అనమాట. అసలు దాని బాడీ అంత సన్నంగా ఉంటుందండి. బయట అయితే మీకు ఎగ్జాక్ట్గా తెలుస్తుంది, వీడియోలో కొంచెం లావు అనిపిస్తుంది కానీ. ఇంకా మా వారు నన్ను లెన్స్ కట్కి అయితే తీసుకొచ్చారండి నిన్న. నేను కళ్ళజోడు మార్చుకోవాలి అనుకుంటున్నాను. నాకు ఎంతమంది సబ్స్క్రైబర్సో కామెంట్స్లో చెప్తానండి, భవానీ నీ ఫేస్కి నువ్వు రెగ్యులర్గా పెట్టుకునే స్పెట్స్ చాలా పెద్దవైపోయాయి, అవి మారిస్తే నువ్వు చాలా అందంగా ఉంటావు, కొంచెం స్టైలిష్గా ఉన్న ఫ్రేమ్స్ ట్రై చెయ్యి అని ఇలాగ చాలామంది చెప్తూ ఉంటారండి. సరే అయితే ఇప్పుడు గృహప్రవేశానికి మళ్ళీ ఇంత పెద్ద పెద్ద కళ్ళజోడు పెట్టుకుంటే ఫొటోస్లో నేను అందంగా ఉండను అనేసి అనిపించింది. అందుకనేసి నేను స్పెట్స్ అయితే చేంజ్ చేయాలి అని అనుకుంటున్నానండి. అందుకనేసి లెన్స్ కట్కి అయితే వచ్చి అన్ని స్పెట్స్ అయితే ట్రై చేస్తున్నాను. అయితే నాకు అసలు స్టైల్స్ తెలియదండి. నేను ఒక్కటే అనుకుంటాను, నాకు కళ్ళకి పెట్టుకున్నప్పుడు కళ్ళు కనిపిస్తే చాలురా దేవుడు అనుకుంటానండి. అంత స్టైల్ ఉండాలి ఇవి ఎప్పుడు అయితే నేను ఆలోచించలేదనమాట. కానీ ఇప్పుడు వీడియోస్లో బాగోలేదు భవానీ, నీ ఫేస్కి సెట్ అవ్వట్లేదు, కళ్ళజోడు వల్లే నీ అందం పోతుంది అని ఇలా చాలామంది చెప్తున్నారు కదా అనేసి ఒకళ్ళు కామెంట్స్లో అయితే చెప్తే నేను అడిగాను అనమాట ఇన్స్టాగ్రామ్లో వాళ్ళని, ఎలాంటివి తీసుకోవాలండి నాకు అసలు స్టైల్స్ తెలియదు అని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే, నీ ఐబ్రోస్ మొత్తం కవర్ అయిపోతున్నాయి ఇప్పుడు పెట్టుకునే స్పెట్స్ వల్ల, ఐబ్రోస్ కవర్ అవ్వకుండా ఉండే స్పెట్స్ ఏమన్నా తీసుకోండి అన్నారండి. సో ఇంకా అదొక్క పాయింటే పట్టుకుని ఐబ్రోస్ కవర్ అవ్వకుండా ఏదైతే చిన్న ఫ్రేమ్ ఉంటుందో అది తీసుకున్నాను అనమాట. ఇప్పటి వరకు నేను సర్కిల్ లాగా ఓవెల్ షేప్లో ఉన్నదైతే వాడాను కదండి. ఇప్పుడు అలాంటిది కాకుండా స్క్వేర్ టైప్ ఏమన్నా ఉందా, రెక్టాంగిల్లో ఏమన్నా ఉందా అనేసి అవి అయితే చూస్తున్నాను అనమాట. ఇప్పుడు నేను పెట్టుకునే కలజోల్లో ఏదైనా నీ ఫేస్ బాగుంది భవానీ ఇది అని అన్నది ఉంటే కామెంట్స్లో అయితే చెప్పండి. నేను ఫైనల్గా 2 స్పెట్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ 1+1 ఆఫర్లో 2 తీసుకోవాలంట. సో 2 అయితే తీసుకుంటున్నానండి. ఇవి ఎలా ఉన్నాయి ఏంటి అన్నది మీరు నాకు కామెంట్స్లో అయితే చెప్తారు. కానీ నేను ఏం తీసుకున్నాను అన్నది చివరిలో అయితే చూపిస్తాను. ఇప్పుడు నేను జస్ట్ సెలెక్షన్ అయితే చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు సెలెక్షన్ చేసుకుని వాళ్ళకి ఫ్రేమ్స్ ఇచ్చేస్తే మన సైట్ అయితే చెక్ చేశారండి ఇక్కడ వీళ్ళు. నాకు సైట్ 0.25 అయితే ఇంక్రీజ్ అయ్యింది అని అన్నారు. సో ఆ లెన్సెస్ని అయితే వేసి వీళ్ళు మనకి
ఇవైతే ఇస్తారనమాట. దీనికి ఒక 1 వీక్ టైం పడుతుంది అన్నారండి. జూలై 3కి అయితే కంప్లీట్ అవుతుంది, అప్పుడు వచ్చి తీసుకుని వెళ్ళండి అనేసి చెప్పారండి. సో నేను ఇంకా దీనికోసం ఒక 4-5 డేస్ అయితే వెయిట్ చేయాలి. 4 డేస్ వెయిట్ చేసిన తర్వాత కొత్త స్పెట్స్ అయితే వచ్చేస్తాయండి. సో అప్పుడు భవాని కొత్త స్పెట్స్ పెట్టుకుని మీకు కనిపిస్తుంది. సో ఫైనల్గా 3 అయితే నచ్చినాయండి. ఆ 3 అయితే చేతిలో పెట్టుకున్నాను కదా, ఇంక ఈ 3 2 ఫైనల్ చేసుకోవాలన్నమాట. సో మా వారు ఏది పెట్టుకున్నా బాగుంది అంటారు, మళ్ళీ నాకు తెలియదు బాబు నువ్వే చూసుకో అంటారు. ఇంకా నాకేమో సెలక్షన్ తెలియట్లేదు. ఇంకా నేను ప్రతిదీ ఫొటోస్ అయితే తీపించుకుని మా వారి చేత చాట్‌జీపీటీకి పంపించాను. ఇది నాకు సెట్ అవుతుందా, ఇది నాకు సెట్ అవుతుందా అని అడిగాను అనమాట. అడిగితే అది కూడా మనం ఏదంటే అదే చెప్తుందండి. అది ఒక పెద్ద షుగర్ కోటింగ్ వేస్తూ ఉంటుంది మనకి చాట్‌జీపీటీ. సో చివరికి ఇంకా అలా కాదులే అనేసి నేను ఫొటోస్ తీపించుకుని మా వారి చేత కొలేజ్ చేసుకుని మొత్తం అన్ని స్పెట్స్తో పెట్టుకున్న ఫొటోస్ కొలేజ్ చేసుకుని ఏది బాగుంది ఏది బాగోలేదని అలాగా సెలెక్ట్ అయితే చేసుకున్నాను. ఎలా చేసుకున్నా మన సబ్స్క్రైబర్స్ని సాటిస్ఫై అయితే నేను చేయలేనండి. ఇది బాగోలేదంటారు, అది బాగోలేదంటారు. నువ్వు ట్రై చేసావు కదా ముందు అది బాగుంది, నువ్వు తీసుకున్నవి బాగోలేదని ఇలా చెప్తూ ఉంటారనమాట. ఏది ఏమైనా ఇవి ఇప్పుడు తీసుకున్నానండి 2. ఇవి 2 ఇప్పుడు మళ్ళీ 4 ఇయర్స్ వరకు అసలు మార్చను. ఇవే స్పెట్స్లో మీరు భవానీని ముందు చూస్తారు. ఈ 4లో కూడా ఒకటి రెగ్యులర్గా వాడతానండి, ఒకటి ఎప్పుడైనా ఏదైనా అకేషన్స్ స్పెషల్ ఈవెంట్స్ లాంటివి వచ్చినప్పుడు అప్పుడైతే యూజ్ చేస్తాను. నా దగ్గర ఎప్పుడు 2-3 స్పేర్ అయితే ఉంచుకుంటాను అనమాట. ఎందుకంటే నేను కళ్ళజోడు ఎక్కడ పెడతాను అన్నది మర్చిపోతూ ఉంటానండి ఒక్కొక్కసారి. అలా మర్చిపోయినప్పుడు నా కళ్ళజోడు ఎక్కడుంది అని ఎత్తుక్కోవాలి అన్న నాకు ఇంకో కళ్ళజోడు కావాలన్నమాట. అంత గుడ్డు కళ్ళండి నావి. సో ఆ కళ్ళజోడు లేకపోతే ఇంకా తలనొప్పి వచ్చేస్తుంది, మా పిల్లలకి కంగారు వచ్చేస్తుంది, మా ఆయనకి కంగారు వచ్చేస్తుంది. ఎందుకంటే నాకు తలపోటు వచ్చిందంటే పడుకుని ఉండిపోతాను కదా. సో ఇంకా మా ఆయన మా పిల్లలు నా కళ్ళజోడు వెతకడానికి నా తంటాలు పడతారన్నమాట. అందుకనే 2-3 ఎక్స్ట్రా ఉంచుకుంటానండి. అది మిస్ అయిపోయినా ఇంకో కళ్ళజోడు పెట్టుకుంటే 2-3 డేస్ తర్వాత అది కనిపిస్తూ ఉంటుంది అనమాట. మ్యాక్సిమం నేను ఎప్పుడు ఫ్రిడ్జ్ పైన పెట్టుకుంటాను లేదా టీవీ దగ్గర పెట్టుకుంటాను. ఈ 2 ప్లేసెస్ తప్పి ఒకసారి స్నానానికి వెళ్తున్నప్పుడు బాత్రూంలో పెట్టి మర్చిపోతూ ఉంటాను, లేదా మంచం మీద డ్రెస్సెస్ అవి చేంజ్ చేసేటప్పుడు మంచం మీద పెట్టాను అనుకోండి, పైన పిల్లలు ఏమైనా బట్టలు వేసేసారంటే ఇంకా కనపడి సావదనమాట. అది పోనీ ఎత్తుక్కుందాము అంటే నా కళ్ళకేమో అది కనపడదు. సో ఇలా అవుతుందండి. అందుకనే 2-3 ఎక్స్ట్రా అయితే ఉంచుకుంటాను అనమాట. సో ఫైనల్గా ఇవి 2 తీసుకున్నానండి. ఇవి 2 నాకు 4200 ఎంతో కాస్ట్ అయితే పడిందండి. చాలా బాగా అనిపించింది ఇవైతే నాకు ఎలా ఉన్నాయి ఈ స్పెట్స్ అనేది కామెంట్ చేయండి. ఇక్కడ నేను కాలేజ్ ఫోటో కూడా పెట్టాను కదా, చూడండి. మడత పెట్టాల్సిన బట్టలు అయితే చాలా ఉన్నాయండి. నేను 1 అవర్ పాటు మొత్తం బట్టలన్నీ మడతలు పెట్టేసి లాస్ట్లో ఇంకా 2-3 ఉన్నాయి అనగా వీడియో అయితే ఆన్ చేశానండి. ఆ బట్టలు మడతలు పెట్టి బట్టల మొత్తాన్ని నీట్గా అయితే సర్దుకుంటూ వచ్చేసానండి. ఇంక ఇవన్నీ వీడియోలు తీస్తూ నేను సర్దాలి చెయ్యాలి అంటే అసలు బోల్ టైం టేకింగ్ ప్రాసెస్ అండి వీడియో షూటింగ్ అన్నది. అందుకనేసి ఇంకా వీడియో షూటింగ్ పెట్టుకుంటూ అవ్వదురా బాబు అనేసి నేను నార్మల్గా బట్టలన్నీ మడతలు పెట్టేసి మొత్తం కబోర్డ్స్లో ఉన్న బట్టలు తీసేసి మళ్ళీ నీట్గా బట్టలు అయితే మడతలు పెట్టేసానండి. అందులో సర్దేశాను అరమరలోని. ఇంక ఇప్పుడు లాస్ట్లో నా నైటీలు అయితే ఉండిపోయినాయి. మొత్తం 4 నైటీలు అయిపోయినాయండి. నేను రోజు రాత్రి కంపల్సరిగా నైటీ వేసుకుని పడుకుంటాను, నాకు లేకపోతే నిద్ర పట్టదనమాట. సో ఇంకా రోజు నైట్ వేసుకోవడం పగలిప్పడం ఇలాగ మొత్తానికి 4-5 నైటీలు అయితే ఇప్పేసానండి. ఇంకా మొత్తం ఇంకా వేసుకోవడానికి నైటీ లేకుండా అన్నీ ఇప్పేసాను అనమాట. సో ఇంకా వాటన్నిటిని మిషన్లో వేసాను. మిషన్లో వేసి ఆరిపోయిన బట్టలు మడతెట్టడానికి నాకు 3 రోజులు టైం పట్టిందండి. ఎప్పుడు బట్టలు అప్పుడే మడతలు పెట్టుకుని నీట్గా సర్దుకునే నేను ఇప్పుడు ఇంత డిలే అయితే చేయాల్సి వచ్చింది. మొన్న రోజంతా ఇల్లు సర్దడం సరిపోయింది కదండి. సో ఇంకా అలా అయిపోయింది అనమాట. ఇప్పుడు అన్ని బట్టల్ని అయితే మడతలు పెట్టేసి వాటి ప్లేసుల్లో అయితే సర్దేసుకున్నానండి. ఇంకా నేను చేయాల్సిన పనులు ఏంటి అంటే ఐబ్రోస్కి వెళ్ళాలండి. చాలామంది నీ ఫేస్కి ట్యాన్ పట్టేసింది భవాని, ట్యాన్ ఫేషియల్ చేయించుకుంటున్నారండి. నేను ఇప్పటికొచ్చి ఎప్పుడు ఐబ్రోస్కి తప్పించి పార్లర్కి వెళ్ళి ఫేషియల్స్ చేయించుకోవడాలు, పార్లర్కి వెళ్ళి మేకప్ వేయించుకోవడాలు, జుట్టు కత్తిరించుకోవడాలు ఇలాంటివి చేయలేదండి. పెళ్ళికి ముందు ఒక్కసారి నేను నా హెయిర్ సీట్ వరకు ఉండేదండి పెద్దగాని, అప్పుడు కట్ చేయించానండి. అప్పుడు చేసిన తప్పుకి యూ షేప్ కట్ చేయించాను. ఇప్పటికీ నా జుట్టు బీభత్సంగా ఊడిపోతూనే ఉందండి, తగ్గిందే లేదు. తర్వాత మ్యారేజ్ రేపు అనగా ముందు రోజు ఫ్లవర్ ఫేషియల్ అని చేయించానండి. అంతే. ఈ 10 ఇయర్స్లో నేను మళ్ళీ జుట్టు కట్ చేసింది లేదు, ఐబ్రోస్ చేయించింది
చేయించింది లేదు. జుట్టు అయితే ఎప్పుడో డిగ్రీలో ఉండగా కట్ చేయించాను. అప్పటి నుంచి మళ్ళీ జుట్టు కట్ చేసిందే లేదండి. అది ఎదగట్లేదు, అంతే ఉండిపోయింది. ఇప్పుడు అంటున్నారన్నమాట ట్యాన్ ఫేషియల్ అవి చేయించుకొని. నాకేమో అంత టైము కేటాయించడానికి కూడా నాకు ఉండట్లేదండి. మీరు లిటరల్లీ నమ్మరు. ఏదో కొంచెం వండుకున్నామా, తిన్నామా, అక్కడికి వెళ్ళి మిగతా పనులు పూర్తి చేసుకుంటున్నామా అన్నట్టు ఉందన్నమాట. ఇంకా అక్కడికే నేను ఇంగ్లీష్ ప్రాక్టీస్ను వదలకూడదు అనేసి ఈ గిన్నెలు తోముతున్నప్పుడు మాత్రము ఒక్క 10 నిమిషాలు దానికోసం టైం కేటాయిస్తున్నానండి. ఆ 10 నిమిషాల్లో దాన్ని కొద్దిసేపు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నానన్నమాట ఇంగ్లీషు. ఎందుకు అంటే మనం ఒకసారి ఏదైనా ఒక పని మొదలుపెట్టినప్పుడు దాన్ని మధ్యలో వదలకూడదు అన్నది నా ఇంటెన్షను. ఇప్పుడు నేను వదిలేను అంటే నాకు మళ్ళీ బద్ధకం వచ్చేస్తుందండి. మళ్ళీ దాన్ని స్టార్ట్ చేయాలి అంటే మళ్ళీ కంఫర్ట్ జోన్ బ్రేక్ చేయడానికి చాలా కష్టమవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ కంఫర్ట్ జోన్ని బ్రేక్ చేసి ఒక అడుగు ముందుకేసాను కాబట్టి దాన్ని ఏదో ఒక రూపంలో మనము షో అప్ చేయాలన్నమాట. నేను డైరీ రాయడం పూర్తిగా మానేశాను. అలాగే ఫ్రేజల్ వర్బ్స్ ఇవన్నీ ప్రాక్టీస్ అయితే మానేశానండి. బట్ అట్లీస్ట్ షాడోయింగ్ అయినా చేయాలి అనుకుంటున్నాను. ఇంగ్లీష్ వీడియోలు పెట్టి కూడా 3-4 డేస్ అయిపోతుంది. అవన్నీ కూడా మళ్ళీ కంటిన్యూ అయితే చేయాలన్నమాట. సో ఇంకా నేను ఆఫ్టర్నూన్ భోజనాలు అయిపోయిన తర్వాత నుంచి నేను గిన్నెలు తోమలేదండి. షాను మను వాళ్ళిద్దరూ స్కూల్ నుంచి వచ్చేసాక వాళ్ళ గిన్నెలు, అలా లంచ్ బాక్సెస్ ఇవన్నీ ఉంటాయి కదా, వాటన్నిటినీ కలిపి గిన్నెలు అయితే ఒకసారి అయితే నీట్గా అయితే క్లీన్ చేసుకుంటూ వస్తున్నానండి. ఈ గిన్నెలు క్లీన్ చేయడానికి 1 అవర్ పాటు టైం పట్టింది. అప్పుడు కూడా నేను తోమేటప్పుడు వీడియో షూట్ చేయలేదండి. కడిగేటప్పుడు మాత్రమే వీడియో అయితే షూట్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఇంకా నేను చేయాల్సిన పనుల్లో మెయిన్ వర్క్ ఏంటి అంటే, ఇప్పుడు మా హస్బెండ్ వస్తే మా ఇంటికి వెళ్ళాలండి, కొత్త ఇంటికి. అది రీసెంట్గా ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది. దాన్ని సాల్వ్ చేసాము. అది సాల్వ్ అయ్యింది కదా అని కొంచెం రిలాక్స్ అయ్యేలోపు మళ్ళీ ప్రాబ్లం వచ్చేసింది ఇంకొకటి. ఇలా వస్తున్నాయి అనమాట. రేపు వ్లాగ్ చూడండి. మీరు ఎవరైతే ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నారో మీ అందరికీ ఉపయోగపడే ఒక కొత్త విషయాన్ని అయితే రేపు చెప్తానండి. విత్ వీడియోస్తో సహా మీకు నేను రేపు చూపిస్తానండి. ఏంటంటే ఇల్లు కొనుక్కునేటప్పుడు ఇది కూడా కన్సిడర్ చేయాలా అన్న విషయం మాకు తెలియక మేము ఇప్పుడు బాధపడుతున్నాం. అది పెద్ద ప్రాబ్లం కాకపోవచ్చు, కానీ ₹1,00,00,000 పెట్టి కొనుక్కున్న ఇల్లులో ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా అది ఫేస్ చేసే వాళ్ళకే తెలుస్తుందండి. మనలాంటి వాళ్ళకి, మెయిన్ డబ్బులు ఎక్కువ ఉండి కొనుక్కున్న వాళ్ళకి కాదు, అప్పులు చేసుకున్న వాళ్ళకి. టైం అయితే 6 అయ్యిందండి. చాలా రోజులు అయిపోయిందండి మా షానుని మనుని కరాటే క్లాస్కి తీసుకెళ్ళి 2 months అయిపోయింది. ఈరోజు కరాటే క్లాస్కి అయితే తీసుకుని వెళ్తున్నామండి. ఇంకా కరాటే క్లాస్ నుంచి వచ్చాక కూడా పెద్ద ఏం పని లేదు, ఇంట్లో పనులన్నీ అయిపోయినాయి. కొంచెం అన్నం వండుకుని మార్నింగ్ వండుకున్న కూరలు ఉన్నాయి కదండి, అవి వేసుకుని తింటే సరిపోతుంది. ఆ తర్వాత గిన్నెలు తోముకుని ఎర్లీగా పడుకోవడం అంతే. సో ఇప్పుడు నేను మా వారు వాకింగ్ చేసుకుంటాము, మా షాను మను ఏమో కరాటే చేస్తారు. టైం 8:20 అయ్యిందండి. ఇప్పుడు నేను మా వారు పిల్లలు కలిసి మా ఇంటికి అయితే వెళ్తున్నాము, కొత్త ఇంటికి. ఎందుకంటే ఇవి మొన్న 2 ఇత్తడి బిందులు తీసుకెళ్ళాను కదండి. ఇప్పుడు రాగి బింది, డీమార్ట్లో కొన్న బకెట్స్, డోర్మేట్స్, ఇంకా ఫ్యాను అవి తీసుకుని అయితే వెళ్తున్నాము. సో వెళ్ళినప్పుడల్లా ఖాళీగా వెళ్ళకుండా ఏదో ఒకటి తీసుకుని వెళ్ళామనుకోండి, అప్పుడు మర్చిపోకుండా ఉంటాము అనేసి. వస్తామా? టైము 10:50 అవుతుందండి. మేము మా ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చేసరికి టైం అయితే 10 అయ్యింది. ఇంటికి వచ్చి రాగానే ఫస్ట్ అయితే గిన్నెలు ఉన్నాయండి, వాటన్నిటిని అయితే క్లీన్ చేసేసాను. రేపు నేను పప్పు అయితే వండుదాం అనుకుంటున్నానండి, పప్పు టమాటా. సో అందుకనేసి కందిపప్పు కూడా నానబెట్టేసుకున్నానండి. ఇంకా పడుకుంటాను. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.